ఉన్నతమైన సాంస్కృతిక వారసత్వ కళలకు వారణాసి ఆలవాలంగా నిలుస్తోంది. సంప్రదాయ సంగీత పరికరాలకు భౌగోళిక గుర్తింపు సాధించడంలోనూ ఆ ప్రాంతం ప్రసిద్ధిగాంచింది. తాజాగా షెహనాయి, తబలాకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ లభించాయి. విశ్వనాథుడు కొలువైన కాశీనగరం సంప్రదాయ సంగీతానికి ఎంతో ప్రాచుర్యం పొందింది. భారతీయ వారసత్వ సంగీత పరికరాలైన షెహనాయి, తబలా, మృదంగానికి వారణాసిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. కాశీలోని ఆ దేవదేవుడిని వేకువజామున ప్రత్యేక పూజలతో మేల్కొల్పేందుకు షెహనాయినే ఉపయోగిస్తారు. ఆధ్యాత్మిక బోధనలు, గంగానదీ తీరాలు, పెళ్లిళ్లు వంటి పలు కార్యక్రమాల్లో ఉపయోగించే షెహనాయి, తబలాతో పాటు బనారసీ భార్వాన్ మిర్చికి తాజాగా భౌగోళిక గుర్తింపు లభించింది. ఈ నెల 11న ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన మొత్తం 21 సంప్రదాయ పరికరాలు, ఉత్పత్తులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ కు సంబంధించిన ధ్రువపత్రాలను అందించారు. अब तक वाराणसी और उसके आसपास के जिलों में 30 से ज्यादा उत्पादों को जीआई टैग मिला है. वाराणसी का तबला, शहनाई, दीवार पर बनने वाली पेंटिंग, ठंडाई, लाल भरमा मिर्च, लाल पेड़ा, तिरंगा बर्फी, हर चीज को मिला है पहचान का नया पासपोर्ट, जीआई टैग. భారత సాంస్కృతిక సౌరభానికి, భక్తిభావానికి నిలువెత్తు చిహ్నంగా షెహనాయి నిలుస్తోందని జీఐ ట్యాగ్ నిపుణులు చెబుతున్నారు. లెజెండరీ వాయిద్యకారుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ షెహనాయితో ఇచ్చిన ప్రదర్శనలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందాయని గుర్తు చేస్తున్నారు. షెహనాయి बनाने की परंपरा बड़े प्राचीन काल से रही है, क्योंकि काशी में भगवान विश्वनाथ को सुबेरे की आरती में जगाने का भी कार्य जो है वह शहनाई से प्राचीन समय से होता रहा है. देवी देवताओं का और यहाँ पे तो गंगा पूजन से लेके बधाई से लेकर के सारे आयोजनों में शहनाई का प्रयोग होता है. तो शहनाई और दूसरा तबला, जिसका भी उल्लेख यहाँ पे 17वीं शताब्दी से तबले का उल्लेख है. उससे प्राचीन वाद्य यंत्र तो मृदंग रहा है, पखावज है यहाँ पे, लेकिन तबले को बनाने और बजाने ये दोनों का उल्लेख यहाँ पर है. तो तबले को जीआई मिला है. तो 2 संगीत के वाद्य यंत्रों को भी जीआई टैग प्राप्त हुआ, शहनाई, तबला. దేశంలోని అత్యధికంగా ఉత్తరప్రదేశ్ 77 పరికరాలు, ఉత్పత్తులకు జీఐ గుర్తింపు సాధించింది. ఒక్క వారణాసి ప్రాంతంలోనే 32 పరికరాలకు ఈ గుర్తింపు లభించింది.